కలెక్టర్లు ఎస్పీలు సిపిలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది. 2.5 గంటలకు పైగా సమావేశం జరుగుతోంది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం గ్రామ సభలకు ప్రజాపాలన అని పేరు పెట్టారు. ప్రజాపాలన పేరుతో గ్రామాల్లో మున్సిపల్ వార్డుల్లో సభలు జరగనున్నాయి. 6 గ్యారంటీలు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ప్రజావాణి ఫిర్యాదులపై కలెక్టర్లతో చర్చిస్తున్నారు సీఎం. అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు ప్రజావాణికి వచ్చే వినతుల పరిష్కారం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజావాణికి ప్రత్యేక అధికారిని నియమించే యోచనలో ఉన్నారు ముఖ్యమంత్రి. మీటింగ్కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందించడానికి సచివాలయం నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. చారి, దాదాపు 2.5 గంటల పైగా సమావేశం జరుగుతోంది. ఏ అంశాలు చర్చకు వచ్చాయి? విధి విధానాలకు సంబంధించిన క్లారిటీ ఏమన్నా వచ్చిందా? సుదీర్ఘంగా సెక్రటరియట్లో ప్రస్తుతం కలెక్టర్లు అలాగే ఎస్పీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరుగుతుంది. ప్రభుత్వం చెప్పినటువంటి ఎన్నికల్లో చెప్పినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాల అమలుకు సంబంధించినటువంటి ప్రాసెస్కి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. అలాగే ప్రజావాణి పేరుతో కొత్తగా గతంలో ప్రగతి భవన్ గా ఉన్నటువంటి ప్రజాభవన్ లో వినతి పత్రాలు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యం మంగళవారం, శుక్రవారం చేస్తున్నారు. దీంట్లో సగటున 4,000 వరకు ఫిర్యాదులు కూడా వినతి పత్రాలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ కూడా ఒక సెటప్ ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. దాని వచ్చినటువంటి ప్రతి ఫిర్యాదుకి ఇప్పటివరకు అయితే ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి ఫాలోఅప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే వీటన్నిటినీ సమస్యలన్నిటిని కూడా పరిశీలించి అలాగే సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇవ్వడము, లేదంటే సమస్యల పరిష్కారం ఎంతవరకు వచ్చిందనేటువంటి ఒక వ్యవస్థ అయితే ఇప్పటివరకు లేదు. కాబట్టి ఈ సిస్టానికి అంతటికి కూడా ఒక అధికారిని కూడా నియమించేటువంటి ఆలోచనతో సీఎం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా కలెక్టర్ల సదస్సులో ఒక చర్చ జరుగుతుంది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. తమ యొక్క ప్రభుత్వ యొక్క లక్ష్యాలు అలాగే తమ ప్రభుత్వ ఆలోచన ఏంటనేటువంటి అంశాలన్నింటినీ కలెక్టర్లకు రేవంత్ అలాగే కేబినెట్ లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులంతా కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వచ్చినటువంటి ప్రజావాణిలో ధరణికి సంబంధించినటువంటి అంశాలు, భూమికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారాన్ని చూపేయాలి అనేటువంటి ఆలోచనతో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పింది. వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా కలెక్టర్లతో సమీక్ష జరుగుతుంది. త్వరలోనే 28వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో గ్రామ సభలు అంటే ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించాలనేటువంటి నిర్ణయానికి పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సెటప్ అంతా కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి దిశానిర్దేశం చేయబోతుంది. అయితే ప్రజాపాలనకు సంబంధించినటువంటి సభల్లో ఏ అంశాలకు సంబంధించినటువంటి వినతి పత్రాలు ఉంటాయి, గ్రామ సభల ఉద్దేశం ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే క్లారిటీ రాలేదు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామన్నారు, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి హామీలని పూర్తిగా అమలు చేసేటువంటి పనిలో పడింది ప్రభుత్వం. ఎందుకంటే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ కూడా పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల మీద నజరు పెట్టింది. కాబట్టి వీటన్నిటినీ 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చామో వాటిని ప్రత్యర్థులకి అలాగే ప్రతిపక్ష పార్టీలకి ఆయుధంగా కాకుండా తాము అమలు చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో సీఎం ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అమలు అలాగే లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి విధి విధానాలు కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతుంది. ఇంతలో కలెక్టర్లకు తమ ప్రభుత్వం యొక్క ఉద్దేశం, లక్ష్యాలు ఎలా ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తుంది ప్రభుత్వం. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి.